నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. తెలంగాణ రాజకీయంలో పాత కొత్త పంచాయతీ ఊపందుకుంది. హస్తం కుటుంబంలో ఓల్డ్ న్యూ వార్ సాగుతూ ఉంటే కారులో కొమ్ములాట మొదలైంది. రెండు పార్టీలో వార్ జోరు కొనసాగుతూ ఉంటే కమలం కూడా ఇదే రాగం మొదలైందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇందుకే మూడు పార్టీలో ట్రయాంగిల్ ఫైట్ పై ఒలుక్కేద్దాం. ప్రధాన పార్టీల్లో పాత కొత్త పంచాయతీ, పదవుల్లోనూ ఇద్దరి మధ్య వార్. కాంగ్రెస్ లో ఎప్పుడూ ముసలం, బీఆర్ఎస్ ను పట్టి పిడిస్తున్న పాత కొత్త, బీజేపీలోకి ఎంటర్ అయిన పాత కొత్త సంస్కృతి. సమాజంలో ఎంత పలుకుబడి ఉన్నా లీడర్కైనా పార్టీ అల్టిమేట్. ఎంత ప్రజాబలం ఉన్నా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. కేడర్ సపోర్టు ఉన్నా పార్టీ అప్పగించిన బాధ్యతలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే పార్టీ అన్నాక వచ్చే నాయకులుంటారు, బయటకు పోయే నేతలు ఉంటారు. కానీ కొత్త పాత నాయకులు అన్న గీటురాయి మాత్రం ఉంటుంది. ప్రపంచంలో ఏ పార్టీలో అయినా ఇదే పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాం కాబట్టి తమకు ఆధిపత్యం కావాలని పాత నాయకులు, కొత్తగా వచ్చి పార్టీకి ఊపు తెచ్చాం కాబట్టి పార్టీని తమకు అప్పగించాలని కొత్త నాయకులు కోరటం ఇటీవల రివాజుగా మారింది. ఈ క్రమంలో ప్రత్యర్థులపై రాజకీయ పోరాటం కంటే సొంత పార్టీ వారిపైనే ఎక్కువ మంది కత్తులు దూసుకుంటున్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత అనే సంస్కృతి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడో గాంధీ పుట్టించిన పార్టీ కనుక వాక్ స్వాతంత్రం ఎక్కువ, ప్రజాస్వామ్య భావజాలం మరింత ఎక్కువ. అందుకే కాబోలు తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన నాటి నుంచి పాత కొత్త నాయకత్వాలంటూ లొల్లి ప్రారంభమైంది. దాన్ని సాకుగా చూపి చాలా మంది బయటకు వెళ్లిపోయారు. పార్టీలో ఉన్నోళ్లు వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఎప్పటి నుంచో ఉన్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడం ఏమిటా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల సీనియర్లు కొందరు పీసీసీ చీఫ్ పై తిరుగుబాటు చేశారు. దీంతో హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను దూతగా దించింది. మల్లు భట్టి విక్రమార్క, అలాగే పరమేశ్వర్ రెడ్డి లాంటి నేతలతో ఆయన చర్చించారు. వారు కూడా మెత్తబడ్డారు. సందట్లో సడేమియా అన్నట్లు మీరంతా బీజేపీ గూటికి వచ్చేయండి. కొద్ది రోజుల ముందే కాషాయ దళంలోకి దూరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉచిత సలహా ఇచ్చి మరింత హీటెక్కించారు. అటు అధికార భారతీయ రాష్ట్ర సమితి పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తోంది. అక్కడ కూడా ఉద్యమ తెలంగాణ, బంగారు తెలంగాణ, కొత్త పాత నాయకులు విడిపోతున్నారు. ఉద్యమ తెలంగాణ అంటే ప్రారంభం నుంచి టీఆర్ఎస్ వెంట నడిచినవారు. బంగారు తెలంగాణ అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరి పదవులు దక్కించుకున్నవారనే వాదం నినాదం వినిపిస్తుంది. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధిస్తే పాలన పేరిట కేసీఆర్ ఇతర రాష్ట్రాల నాయకులను పార్టీలోకి తీసుకోవడం, పార్టీ నాయకులను రుచించడం లేదనే చెప్పాలి. ఇక పార్టీ పదవులు దక్కకముందు శ్రీనివాస్ గౌడ్, నాని నరసింహారెడ్డి ఇదే రకమైన వాదన తెచ్చారు. మంత్రి పదవులు వచ్చాక సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవల మల్లారెడ్డిపై తిరుగుబాటు విషయంలో బీఆర్ఎస్ లోని ఉద్యమ తెలంగాణ నాయకులు తెరపైకి వచ్చారు. బీఆర్ఎస్ కేసీఆర్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే బీజేపీలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఆధిపత్యం కోసం కొత్తగా చేరిన నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. హైకమాండ్ మాత్రం ఆవిర్భావం నుంచి ఉన్న వారికే ప్రియారిటీ ఇస్తుంది. కొత్తగా చేరిన వారు మాత్రం తమ పార్టీ వారికి ఊపు వచ్చిందని, తమ వల్లే పార్టీకి ఊపు తెచ్చామని, తెలంగాణలో అధికార పార్టీకి ధీటుగా పార్టీ ఎదుగుతుందని గుర్తు చేస్తున్నారు. తమ చేతికి పార్టీని అప్పగించాల్సిందేనంటూ సవాల్ చేస్తున్నారు. పక్క పార్టీలో మంచి గుర్తింపుతో ఉన్న తమను ఎందుకు పిలిచారని సైతం ప్రశ్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే తెలంగాణలో ప్రధాన మూడు పార్టీలో పాత కొత్త నాయకుల మధ్య కీచులాట తారస్థాయికి చేరుకున్నాయి. అవి పార్టీకే మైనస్ చేస్తున్నాయని ఆయా పార్టీ శ్రేణులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక పక్క బీఆర్ఎస్ రూపంలో ఏపీలో కేసీఆర్ అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఇప్పుడు తెలంగాణలో రీఎంట్రీతో చంద్రబాబు హల్చల్ చేస్తున్నారు. ఖమ్మం బహిరంగ సభలో వరుస డైలాగ్స్తో తమ్ములకు మంచి బూస్టింగ్ ఇచ్చారు టీడీపీ బాస్. పాత నేతలు ఆహ్వానిస్తూనే కొత్త వారిని రెడీ చేస్తానని చెప్పారు. మొత్తంగా ఖమ్మం ఎపిసోడ్ టీడీపీకి కాస్త ఊపిరి పోసిందని చెప్పవచ్చు. తెలంగాణపై టీడీపీ బాస్ ఫోకస్. టీడీపీకి కలిసొచ్చిన ఖమ్మం జిల్లా. గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు. తమ్ములలో ఫుల్ జోష్ నింపిన బాబు. పాతవారికి ద్వారాలు తెరిచిన చంద్రబాబు. కొత్త లీడర్లను రెడీ చేసేందుకు యాక్షన్ ప్లాన్. కేసీఆర్ బీఆర్ఎస్ రాకతో బాబు లైన్ క్లియర్. ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు చంద్రబాబు. ఇప్పుడు మరో బాధ్యతను తీసుకున్నారు. తెలంగాణలో శవాసనం వేసిన టీడీపీని బలోపేతం చేయడానికి పెద్ద ఆయన కంకణం కట్టుకున్నారు. విభజనతో తెలంగాణలో దాదాపుగా టీడీపీ కుదేలైంది. ఉన్న నాయకులు చెట్టుకొకరు పొట్టుకొకరుగా మిగిలిపోయారు. తాజాగా తెలంగాణ తెలుగుదేశానికి కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వరను నియమించిన తరువాత చురుగ్గా పార్టీ సమావేశాలు గట్టా నిర్వహిస్తున్న కాసాని తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు ఏమో గాని చంద్రబాబుకు మాత్రం ఈ సభ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. 2018 ఎన్నికల్లో దారుణమైన పరాజయం తర్వాత తెలంగాణలో మళ్లీ ప్రజలను ఉద్దేశించి ఓ సభలో మాట్లాడే సందర్భం చంద్రబాబుకు బహుశా ఇదే కావచ్చు. ఆ ఉత్సాహంలో ఆయన తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అవసరం చాలా ఉంది లాంటి పెద్ద పెద్ద డైలాగులను వేసేశారు. చాలా కాలం తర్వాత ఖమ్మానికి వచ్చారు మళ్ళీ. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే హైదరాబాద్ లో ప్రారంభించిన నా యాత్ర ఇంతవరకు మీ ఉత్సాహం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు వేదిక పైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కుటుంబ పెద్దలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాకు ఆత్మ బంధువులైనటువంటి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేది చూశాను. దారిలో స్వచ్ఛందంగా వచ్చారు మీరందరూ. ఎవరో తీసుకొస్తే రాలేదు. శవాసనంలో ఉన్న పార్టీ ఎంత బలోపేతమైనా మళ్లీ అధికార వైపు అడుగులు వేయటం అయ్యే పని కాదు. అలాంటి హామీ కూడా చంద్రబాబు ఇవ్వడం లేదు. 2018 తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికల్లో కనీసం అభ్యర్థులు దించడానికి కూడా సత్తా లేకుండా పార్టీని చంపేసిన చంద్రబాబు ఖమ్మం సభలో జనసందోహం చూసుకుని నెగ్గేస్తాం అనడం లేదు. కానీ తమ్ములు నేనున్నాను అంటూనే, తెలుగు స్టేట్లో తన రికార్డులు పదిలంగా ఉన్నాయంటూనే ఒక్క లీడర్ లేకుండా కేడర్ చూస్తే ఉత్సాహం తన్నుకు వస్తుందని మైలేజ్ మాటలు మాట్లాడేశారు. స్వచ్ఛందంగా వచ్చారు మీరందరూ. ఎవరో తీసుకొస్తే రాలేదు. నేను రోడ్డంతా చూశాను. యువత వీరోచితంగా ముందుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని మాకు ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం. ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకు వచ్చారు. ఇంకో పక్కన చిన్న పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని మా భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేయడానికి ఫౌండేషన్ మీకు అభినందనలు అని చెప్పి వాళ్ళు కూడా చిన్నారులు కూడా నాకు జేజేలు పలుకుతున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి మీ అందరికి ఒక్కసారి తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేయవలసిన బాధ్యత నా పైన ఉంది. నేను కోరుకునే అధికారం కాదు, మీ అభిమానం. తెలుగు వారు ఎక్కడున్నా, అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మీ అభిమానం కోరుకుంటున్నా. శాశ్వతంగా మీ ఆత్మ బంధువుగా ఉండాలని నేను ఈరోజు పనిచేస్తున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
కానీ పార్టీ నుంచి తిరిగి వెళ్లిపోయిన సీనియర్లంతా తిరిగి రావాలని పిలుపునిస్తున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లి అక్కడ చాలా కన్వీనియంట్గా అధికార పదవి వైభోగాలు అనుభవిస్తున్న నాయకులు ఇప్పుడు చంద్రబాబుకు 3 వచ్చింది కదా అని మళ్లీ పార్టీలు వదిలేసి వెనక్కి వచ్చి ఏం చేయాలి అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా ఉంది. ఈ రోజు ఈ సభ ద్వారా, ఖమ్మం సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశంలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉండి. ఈ రోజు నేను చూశాను, ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు. మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలు కూడా వెళ్ళారు కొంతమంది. అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు. ఈ రోజు ఒక ఎమ్మెల్యే లేడు, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు. గెలిచిన వాళ్ళు కూడా పోయారు. ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం. అవునా కాదా? మీరుంటే నాయకులు ఆటోమేటిక్గా తయారు చేస్తాం. నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు. మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి? చంద్రబాబు నాయుడుకు ఏపీలో తాను మళ్లీ అధికారంలోకి రావడం మినహా మరో టార్గెట్ లేదు. అక్కడ జనసేనతో ఆల్రెడీ లోపల చంద్రబాబు పొత్తు పెట్టేసుకున్నారు. 2014 జట్టులాగానే బీజేపీని కూడా తిరిగి తన సేవలకు వాడుకోవాలని కూడా చూస్తున్నారు. అయితే బీజేపీ ఆయనకు ఒక పట్టాన కొరుకు పడటం లేదు. ఇక తెలంగాణలో ఇలాంటి బహిరంగ సభలు నిర్వహించి తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉన్నట్లు హైప్ ఇవ్వగలిగితే ఇక్కడ అధికారం ఆశిస్తున్న బీజేపీని మభ్య పెట్టవచ్చనేది ఆయన వ్యూహం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తాము తోడ్పడతామని, ఏపీలో తమతో పొత్తుల్లో కలిసి పోటీ చేయాలని కూడా ఆయన ప్రతిపాదించే అవకాశం ఉంది. ఖమ్మంలో సభ నిర్వహించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు పిలుపుకు స్పందించి ఇతర పార్టీల నుంచి తిరిగి వచ్చి టీడీపీలో చేరే అమాయక నాయకులు ఎవరుంటారో చూడాలి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సభ పెట్టడం వెనుక ఓ మర్మం ఉంది. ఆ జిల్లాలో టీడీపీకి పట్టు ఎక్కువ. 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతూనే వచ్చారు. ఇప్పటికీ అక్కడ టీడీపీ సానుభూతి పరులు మంచి కేడర్ ఉంది. తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నప్పుడు ముందుగా ఫోకస్ పెట్టింది ఖమ్మంపైనే. కేసీఆర్ జాతీయ పార్టీ విస్తరణతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ఇక అప్పటి నుంచే చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఏ జిల్లాలు అనుకూలం, ఎక్కడ ఎలా ముందుకు వెళితే వర్కౌట్ అవుతుంది, పొత్తులతో పార్టీని కొంత లైమ్ టైంలోకి తీసుకురావచ్చని కూడా అంచనా వేశారు. అందుకే ముందుగా ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టారు చంద్రబాబు. అటు తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వరుసగా సభలు సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ వాదులు చంద్రబాబును రాజకీయంగా ద్వేషిస్తారు తప్ప ఒక్క నాయకుడిగా, పాలకుడిగా మంచి మార్కులే వేస్తారు. కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్ గా విస్తరించి జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన వేళ చంద్రబాబు కేసీఆర్ పై ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇప్పటికే తెలంగాణ మంత్రులంతా ఏకమై ఒకరి తర్వాత ఒకరు చంద్రబాబుపై మాటల తూటాలు పేర్చారు. రైతులను అవహేళన చేయటమే కాక వ్యవసాయం దండగాన వ్యక్తి చంద్రబాబు అని కడిగి పారేశారు. రైతులు కాల్చి చంపిన చరిత్ర ఎవరదో అందరికీ తెలిసిన వారు ఉద్యోగులు సైతం గుర్రాలతో తొక్కించారని గుర్రమన్నారు. ఉద్యోగులనేమో మా శ్రీనన్న చెప్పినట్టు గుర్రాలతో దొక్కిస్తీవి, వాటర్ క్యాన్లతో కొట్టిస్తీవి. విద్యార్థులను, యువతను మా ప్రాంత అభివృద్ధి గురించి, మా ఉద్యోగాల గురించి అడిగితే నక్సలైట్ల పేరు మీద కాల్చి చంపుతీవి. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ పేరిట మొత్తం హైదరాబాద్ ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తివి మీరు. ఇక నేను ఇది చేసినా, అది చేసినా, వెనకటింత ఉద్ధరించినా అని చెప్తే మీ విషయంలో స్పష్టత ఉంది. ఎందుకంటే అప్పట్లో బిల్ గేట్స్ వస్తే, ఆయన ఎవరు స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే మీరు ఏ రకంగా చెప్పిండ్రో ఆయనే చెప్పాడు కదా. మా దేశంలో అయితే ఇట్లా చేస్తే జైలు వేస్తారని చెప్పండి ఆయన పైన. మీరు చెప్పే మాటలు గురించి తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. నేను ఇది చేసినా, నేను అది చేసినా అని మీరు ఏమైనా చెప్పగలుగుతారు. చంద్రబాబు గారి స్టైల్ ఎట్లుంటదంటే, పొద్దుగాల ఇలా తెల్లారుతుందంటే నా వల్లనే, పొద్దుగాల కోడి కూస్తున్నదంటే నా వల్లనే అని చెప్పినా చెప్తోంది ఆయన. నువ్వు అన్ని చెప్తోండు, ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది తెలంగాణ ప్రజలకు. ఆయన గారు నిన్న మాట్లాడుతూ నల్లగొండలో ఫ్లోరోసిస్ నేనే పారదోలి అంటాడు. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుంది? నల్లగొండ గోదాం పాండ్రి,
అడిగితే చెప్పారా ప్రజలు? ఫ్లోరోసిస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తీర్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసిండ్రు. కానీ నల్లగొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇంకా నేనేదో రైతులకు చేసినా, ఇది కట్టినా, అది కట్టినా, నువ్వు అన్ని కడితే మరి ఎందుకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువైనాయి? నీ హయాంలో అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి హయాంలో. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్ కు వస్తే బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా రైతులు కాల్చి చెప్పిన చరిత్ర నీది. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యం కాదు, బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది. మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది? రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరైనా చేసినారే? అటు ఏపీలో జగన్ కు కేసీఆర్ మిత్రుడు, వీరిద్దరికి చంద్రబాబు ఉమ్మడి శత్రువు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి ఎటువంటి విమర్శలు, అస్త్రాలు బయటకు వస్తాయనంటూ తెలుగునాట చర్చ అయితే మాత్రం జరుగుతుంది. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏపీలో వర్కౌట్ అవుతుందా? బీఆర్ఎస్ ఏపీలో ఎంతవరకు రాణిస్తుంది? తెలంగాణ సెంటిమెంట్తో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన గులాబీ బాస్ని ఆంధ్రవాసులు ఆదరిస్తారా? ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీపై బీఆర్ఎస్ అధినేత ఫోకస్. బెజవాడలో బీఆర్ఎస్ కార్యాలయం. తలసానికి ఏపీ బాధ్యతలు. కేసీఆర్ పై కోపంగానే ఏపీ వాసులు. తెలంగాణ ఉద్యమ సారథిగా, రాష్ట్ర పితగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సత్తా చాటేందుకు వేదికను సిద్ధం చేసుకున్నారు. ఉద్యమ పార్టీ పేరును సైతం పణంగా పెట్టి బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఇప్పుడు అధికారికంగానే భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఉద్యమానికి ఊపిరిలూదింది మొదలు రాష్ట్రం సాధించే వరకు టీఆర్ఎస్ అజెండాతోనే ముందుకెళ్లారు సీఎం కేసీఆర్. అలాంటి టీఆర్ఎస్ ను కూడా వదిలేసి బీఆర్ఎస్ జెండా ఎత్తడం వెనుక కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. ఆయన రాజకీయ వ్యూహాన్ని అంచనా వేయడం కష్టమేనని చాలా మంది చెప్తుంటారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ను అమలు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు తిరిగి బీఆర్ఎస్ ను విస్తరించాలనుకుంటున్నారు. ఫస్ట్ టార్గెట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా పాగా వేయాలనుకుంటున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు కేసీఆర్. ఇప్పుడు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో ఇప్పటికే కేసీఆర్ అభిమానులు కొందరు పార్టీ కార్యాలయం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే ఏపీ నేతలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయనకు ఏపీ బాధ్యతలు అప్పగించినట్లు పలువురు చెప్తున్నారు. ఈ నెలలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీకి వెళ్లి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తారని సమాచారం. సంక్రాంతి సమయంలో ఏపీలో భారీ బహిరంగ సభను కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ. ఆ సమయంలో దేశ విదేశాల్లోని ఉన్నవారంతా ఏపీకి తరలి వస్తారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ నిర్వహించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీతో విభేదించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నారు కేసీఆర్. ఏపీ ప్రజల పట్ల తనకు ఎలాంటి శత్రుత్వం లేదని, కేవలం సమైఖ్యాంధ్ర పాలకులే తన శత్రువులని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. అయినా తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్ను వదులుకోవాల్సి రావడం ఏపీ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్రం విడిపోవడం ద్వారా ఏపీ ఎంతో వెనుకబడింది. ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి రాష్ట్ర విభజనే అనే ఫీలింగ్ ప్రజల్లో ఇప్పటికీ బలంగా ఉంది. అదే సమయంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ ఉండడం ఏపీ వాసుల్లో మరింత ఈర్ష్యకు కారణమవుతోందని చెప్పకనే చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలో అడుగు పెడుతుండడం ఆసక్తి కలిగిస్తోంది.
ఏపీలో కేసీఆర్ అడుగుపెట్టిన వెంటనే అక్కడి పార్టీల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని అంశాలపై తెలంగాణ పెడుతున్న కొర్రీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆస్తులపై తెలంగాణ అభ్యంతరాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 1,00,000 కోట్లకు పైగా ఆస్తుల విభజన పెండింగ్లో ఉండిపోయింది. అలాగే ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కూడా తెలంగాణ వైఖరి చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కృష్ణా గోదావరి జలాల పంపిణీపై ఏపీ తెలంగాణ మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపైన కూడా కేసీఆర్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగు పెట్టాలనే డిమాండ్ వినిపించడం ఖాయం. మరి వీటిపై కేసీఆర్ ఎలాంటి అస్త్రాలతో సిద్ధమవుతారో చూడాలి. రెండు 2022 బీజేపీకి కలిసొచ్చిందా? తెలంగాణలో కమలం జెండా పాతాలనే లక్ష్యం ఏ మేరకు వర్కౌట్ అయింది? మునుగోడులో బెడిసికొట్టిన రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందా? ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు సక్సెస్ అయింది? అంటే బండికి 2022 కమల రథసారథిగా మైలేజ్ పెరిగిందనేవి చెప్పవచ్చు. బీజేపీకి 2022 కలిసొచ్చిందా? గులాబీ సర్కార్ని టార్గెట్ చేసిన కమలం, ఛాన్స్ దొరికితే మాటల దాడి, ప్రజా సంగ్రామ యాత్రలో బండికి మైలేజ్, మునుగోడులో ఓడినా పెరిగిన బీజేపీ గ్రాఫ్. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న బీజేపీకి 2022 బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఏడాది ప్రదర్శించిన దూకుడు ఆ పార్టీకి మంచి మైలేజ్నే తెచ్చిపెట్టింది. ఎంతలా అంటే అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ బీజేపీ పార్టీ అని భావించే స్థాయికి తీసుకువెళ్లింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలు, దూకుడు, పాదయాత్రలు కమలానికి బాగా కలిసి వచ్చాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక పరాజయం బీజేపీకి కాస్త నిరాశన కలిగించిన ప్రజల్లో పెరుగుతున్న మద్దతు బీజేపీకి దూకును మరింత పెంచింది. 2022వ సంవత్సరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోకి అనేక సమస్యలపై పోరుబాట పట్టింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు, ప్రజాగోస, బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీల లోక్సభ ప్రభాస్ యోజన కార్యక్రమం వెరసి బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 2022 సంవత్సరంలో సక్సెస్ అయింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటంతో పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై దృష్టి సారించిన కమలనాథులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2022 సంవత్సరం ప్రారంభంలోనే బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. 2022 సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన 317వ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అరెస్టు చేశారు. బండి సంజయ్ను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. ఇక బీజేపీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని జేపీ నడ్డా అప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అప్పుడు మొదలైన రగడ నేటికి ఏదో ఒక విషయంలో కొనసాగుతూనే ఉంది. భర్తో కాడ, భార్య కాడ, తల్లిదండ్రులు కాడ, పిల్లలు కాడ, మా అమ్మో కాడన్నది, మా నాన్నో కాడన్నాడు, మేము ఎక్కడ ఉండాలి కేసీఆర్ సార్ అని చెప్పి నీకు చిన్నపిల్లడు నీకు వాట్సాప్ చేస్తున్నాడు. చూడ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడవి ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అమ్మ నాన్నకు దూరం అయ్యి. నువ్వు సకుటుంబ సమేతంగా నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ప్రగతి ఉంటుంది. నీ కుటుంబం మంచి ఉండాలి, దాన్ని వదలలే, మంచి ఉండాలి, కలిసి ఉండాలి. కానీ ఇంకోళ్ళు కలిసి ఉంటుందని ఎందుకు కోరుకుంటున్నావు అర్థం కాదు. అంటే మూర్ఖతనం నీకు ఎందుకు, అంత సాడిస్తాను ఎందుకు అర్థం కాదు. ఆ సైకోతనం ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పటికి ఇప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటారు, ముఖ్యమంత్రి అందరూ మంచి ఉండాలని కోరుకుంటారు తప్ప నీకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇద్దరు సాడిస్ట్ మెంటాలిటీ ఎందుకు వచ్చినా అర్థం ఎందుకో అర్థం కాలేదు. కానీ వాళ్ళు అట్లా ఆలోచిస్తే నీ ఇప్సాప్ అవుతుంది. నువ్వు ఏం చేయాలో చేస్తాను నేను. నీ ప్రభుత్వం ఇస్తుంది వీటని గతంలో తెలుసుకో. ఉద్యోగ ఉపాధ్యాయులు తెలుసుకుంటే ఎవరో ప్రభుత్వాలు కూడా తెలుసుకోసారి నీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అయినా నీ జాతకే మంచలేదా, దాన్ని మనం వేస్తాం. కానీ నువ్వు ఎంత చేస్తే అప్పుడు జాతకమే సక్కలేదా, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. వాస్తవ విషయాలు ప్రజలకు వివరించు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం దయచేసి చేయకు. 317 జీవో విషయంలో వెంటనే నుండి స్పందించాల్సిన అవసరం ఉందిగా నేను డిమాండ్ చేస్తూ
ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేసేటువంటి భారతీయ జనతా పార్టీని కానీ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల మీద లాఠీలు జుల్పించే ప్రయత్నం చేస్తే, అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తే, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి బస్సులో అడ్డుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించవలసిందిగా హెచ్చరిస్తూ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మళ్ళా భరోసా ఇస్తున్నాం. మీరు ఇబ్బంది పడకండి, అనారోగ్యం పాలు కాకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ మూర్ఖుడు మనసు పెరగది. కాబట్టి వెంటనే మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మేము భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగాన్ని అవమానించేందుకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భీమ్ దీక్షలు నిర్వహించారు. తెలంగాణ సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల సస్పెన్షన్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న 3 ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజాసింగ్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భావిస్తే వారిని అడ్డుకోవడం కోసం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశం నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న క్రమంలో బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో బీజేపీ నేతలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు సస్పెన్షన్పై స్టే ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో మళ్లీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యనే కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. నాయకులు ప్రజల్లోకి వెళ్లడంలో, ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలో సక్సెస్ అయ్యారు. మరోవైపు ప్రజా సంగ్రామ యాత్రలో హోరెత్తించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర 5 వరకు మొత్తం 3 విడతల పాదయాత్రను సాగించారు. ఇదే క్రమంలో అనేక నియోజకవర్గాల్లో ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు బండి సంజయ్. జనగామ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంకల్ప పాదయాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి చోటు చేసుకోవడంతో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఆపై బండి సంజయ్ కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను కొనసాగించారు. వరంగల్లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తిరిగి కోర్టును ఆశ్రయించిన బీజేపీ కోర్టు అనుమతితో సభను కొనసాగించింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేము ఇవ్వాలం కూడా 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదు మా అందరికి. కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయ ఎస్ ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామో అనేటువంటి పరిస్థితి అన్న మా గురువుని అన్న కుటుంబాలు బాధపడుతున్న మా కుటుంబాలు ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని, పేదోలు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎస్ మీకోసం మేం పనిచేస్తున్నాం. ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం. ఊరుకుంటామా అన్న కేసీఆర్ని ఇష్టపెడతామా అన్న కేసీఆర్ను ఇష్టపెడదామా అన్న కేసీఆర్ ఎట్లా ఇష్టపెడతామన్నా సలసల మసులుతుందన్న రక్తం, సలసల రగులుతుందన్న రక్తం. నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తలను జైల్లో పంపుతున్న కేసీఆర్. సిగ్గుండాల కేసీఆర్, రెడీ ఉండు కేసీఆర్. మళ్ళా చెప్తున్నా, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం, దేనికైనా భరించి కొట్టాడతాం, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు కూడా పర్యటిస్తూ తమ దృష్టి తెలంగాణపై ఉన్నట్లుగా అనేక మార్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు అనేక మార్లు తెలంగాణలో పర్యటించారు. వారు సైతం రాష్ట్రంలోని అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించి తెలంగాణ దృష్టిని ఆకర్షించారు బీజేపీ నాయకులు. ఇక సాలు ద్వారా సెలవు ద్వారా అంటూ బీజేపీ నిర్వహించిన డిజిటల్ క్యాంపెయినింగ్లో కూడా తెలంగాణలో ఉద్రిక్తలకు కారణమైంది. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని శతవిధాలా పోరాటం చేసింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ విజయం సాధించడం బీజేపీకి ఒకంత మైనస్ అయినప్పటికీ మునుగోడు పరాజయాన్ని పక్కన పెట్టి బీజేపీ మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బీజేపీ 2022 సంవత్సరంలో చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలి.
ఇక 2023 సంవత్సరంలో కూడా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.